హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. గ్రూప్ 4కు సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ వెబ్ నోట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఈ వెబ్ నోట్లో మనం చూసుకున్నట్లయితే కనుక విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగనే మనకి ఓహెచ్ అంటే ఆర్థోపెటికలీ హ్యాండిక్యాప్డ్, నెక్స్ట్ హెచ్హెచ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఏ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క టెస్టింగ్ అనేటువంటి చేసుకోవాలనేటువంటిది ఇక్కడ మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. వారి యొక్క డేట్స్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విహెచ్ అంటే మనం ఓహెచ్ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్గంజ్ హైదరాబాద్కి వాళ్ళు వెళ్ళి వారి యొక్క మెడికల్ చెకప్ అనేటువంటి చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే విహెచ్ పర్సన్స్ చూసుకున్నట్లయితే కనుక వారు వచ్చేసి మెడికల్ బోర్డ్ సరోజినీ దేవి హై హాస్పిటల్ మెహదీపట్నం హైదరాబాద్ వేయడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ హెచ్హెచ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వారు గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ కోటికి సంబంధించినటువంటి దానికి వెళ్ళి వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. అయితే దీనికి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరు అని మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 9 మెంబర్స్ని పికప్ చేయడం జరిగిందనమాట అండి. ఆ 9 మెంబర్స్లో చూసుకున్నట్లయితే కనుక 5 మెంబర్స్ వచ్చేసి ఓహెచ్ క్యాండిడేట్స్ అనమాట అండి. నెక్స్ట్ 2 క్యాండిడేట్స్ వచ్చేసేమో మనకి విహెచ్ క్యాండిడేట్లు, నెక్స్ట్ 2 క్యాండిడేట్స్ వచ్చేసి హెచ్హెచ్ క్యాండిడేట్లు అనమాట అండి. ఓహెచ్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే అంటే ఆర్థోపెటికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేటువంటిది ఇవన్నమాట అండి. సో వీరు చూసుకున్నట్లయితే కనుక 26th జూలై 9 AM వీళ్ళు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్గంజ్ హైదరాబాద్కి వెళ్ళి వీరి యొక్క సర్టిఫికేట్ అనేటువంటి సబ్మిట్ చేసి వారికి టెస్టింగ్ అనేటువంటి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ విహెచ్ చూసుకున్నట్లయితే కనుక విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అనమాట అండి. వీళ్ళు 30th జూలై 8 o'clock వెళ్ళి వీళ్ళు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ మెహదీపట్నం హైదరాబాద్కి వీళ్ళు వెళ్ళాలన్నమాట అండి. నెక్స్ట్ హెచ్హెచ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ చూసుకున్నట్లయితే కనుక వీరు 4th సెప్టెంబర్న చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు 9 AM గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళాలి. కోటిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఉందన్నమాట అండి. వీళ్ళు ఇందులో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరైతే ఓహెచ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తున్నారో వాళ్ళు కంపల్సరీ 9 o'clock షార్ప్గా అక్కడికి వెళ్ళి వాళ్ళక్కడ వారికి సంబంధించినటువంటి స్లాట్లోకి వాళ్ళు వెళ్ళి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఆ రిక్వెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ ఇన్ క్యాష్ అలాంగ్ అంటే ఓన్లీ మన క్యాష్ తోటి వెళ్ళాలన్నమాట. అటెస్టెడ్ కాపీ, ఒరిజినల్ పిహెచ్ సర్టిఫికేట్, అదే రకంగా హాల్ టికెట్ అనేటువంటిది గ్రూప్ 4 హాల్ టికెట్ అనేటువంటిది తీసుకువెళ్ళాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఓహెచ్కి వెళ్ళేటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు షార్ప్ 9 o'clock అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కంపల్సరీ క్యాష్ అనేటువంటిది క్యారీ చేయాలి. ఎందుకంటే వారి చెకప్ గురించి ఏదైతే క్యాష్ అడుగుతారో దాన్ని క్యాష్ రూపంలోనే చెల్లించాలని చెప్పి తెలపడం జరిగింది. దాంతో పాటుగా అటెస్టెడ్ కాపీ అనేటువంటిది అడగడం జరిగింది. నెక్స్ట్ పిహెచ్ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట, ఒరిజినల్ పిహెచ్ సర్టిఫికేట్. దాంతో పాటుగానే గ్రూప్ 4 హాల్ టికెట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సో దీంతో పాటుగా చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ ఇంకా ఏదన్నా సర్టిఫికేట్ ఉంటే తీసుకుని వెళ్ళొచ్చు అనమాట అండి. సో మెయిన్ అయితే ఇవన్నమాట అండి. మీరు క్యాష్ తీసుకెళ్ళాలి, అటెస్టెడ్ కాపీ తీసుకెళ్ళాలి, పిహెచ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, గ్రూప్ 4 హాల్ టికెట్, ఈ 3 కంపల్సరీ తీసుకెళ్ళాలన్నమాట అండి. నెక్స్ట్ అలాగనే 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటి తీసుకెళ్ళాలన్నమాట. సో ఈ 4 మీరు అక్కడికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఓహెచ్ క్యాండిడేట్స్కి తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ విహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు 8 AM కల్లా షార్ప్గా వాళ్ళు అక్కడికి వెళ్ళాలని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. వారి యొక్క రిక్వెస్టెడ్ దానికి వారు వాళ్ళు వెళ్ళినప్పుడు వారి యొక్క హాల్ టికెట్ అనేటువంటి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అదే రకంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది అడగడం జరిగింది. అదే రకంగా వీరి యొక్క ఆధార్ కార్డ్ అనేటువంటిది కంపల్సరీ అడిగారనమాట అండి. అదే రకంగా ఓల్డ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేటువంటిది కన్సర్న్ డిస్ట్రిక్ట్ నుంచి కావాలని చెప్పి అడగడం జరిగింది అనమాట అండి. సో విహెచ్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక వీరికి సంబంధించినటువంటి గ్రూప్ 4 హాల్ టికెట్ అడగడం జరిగింది. నెక్స్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అడగడం జరిగింది. వారి యొక్క ఆధార్ కార్డ్ అడగడం జరిగింది. ప్రీవియస్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక హెచ్హెచ్ క్యాండిడేట్స్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు 9 AM షార్ప్గా వీళ్ళు వెళ్ళాలని చెప్పి తెలపడం జరిగింది. వీళ్ళు గ్రూప్ 4 హాల్ టికెట్తో పాటుగా 3 లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఎవరైతే 9 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారో ఈ 9 మెంబర్స్ ఏ టైంలో 9 మెంబర్స్లో చూసుకున్నట్లయితే కనుక ఓహెచ్ క్యాండిడేట్స్ వచ్చేసి 26th జూలైని వెళ్ళాలి. నెక్స్ట్ విహెచ్ క్యాండిడేట్లు చూసుకున్నట్లయితే కనుక 30th జూలైని వెళ్ళాలి. హెచ్హెచ్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక 4th సెప్టెంబర్ని వెళ్ళాలి. సో గుర్తుపెట్టుకోండి,
విహెచ్ఓహెచ్ క్యాండిడేట్లు చూసుకున్నట్లయితే కనుక జూలై మంత్లో వెళ్ళాలి. హెచ్హెచ్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్ మంత్లో వెళ్ళాలన్నమాట అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను మీకు హెల్ప్ అనేటువంటి చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి గ్రూప్ 4 నుంచి వచ్చినటువంటి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేటువంటి, అదే రకంగా ఏ ఫామ్స్ తీసుకువెళ్ళాలనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ గురించి మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.